ఎగ్జిట్ పోల్స్ అన్ని కూడా చేయడం చాలా కష్టం. దట్టు 175 అసెంబ్లీ నియోజకవర్గాలు తిరగాలంటే అసలు మామూలు విషయం కాదు అని చెప్పి చాలా మంది ఏజెన్సీస్ చెప్తూ ఉంటారు. ఏదో పైన ఒక 10-20 శాంపుల్ తీసుకొని ముగించేస్తూ ఉంటారు. 500 శాంపుల్ ఒక్కొక్క అసెంబ్లీ నియోజకవర్గానికి అని చెప్పారు. ఎలాంటి వాళ్ళని మీరు సర్వే చేశారు? దాని అక్యురేట్ క్రెడిబిలిటీ ఆ శాంపుల్ కి ఏ విధంగా ఉంది? ఆ ఎగ్జిట్ పోల్స్ యొక్క విశ్వసనీయత గురించి మొదటిసారి చెప్పింది కూడా నేనే మేడం. ఎగ్జిట్ పోల్స్ అనేటువంటిది అసాధ్యం. ఎగ్జిట్ పోల్ అనేది డ్యూరింగ్ ది పోలింగ్ పీరియడ్ చేసేటువంటి దాన్ని ఎగ్జిట్ పోల్ అంటారు. మార్నింగ్ నుండి ఈవినింగ్ వరకు ఎగ్జిట్ పోల్ చేయడం అనేటువంటిది ప్రాక్టికల్ గా సాధ్యం కాదు. వందలాది మందిని రిక్రూట్ చేయాల్సి ఉంటుంది. ఆ రిక్రూట్మెంట్ కూడా ఒక్క వ్యక్తి అంటే ఒక రోజు కోసం రిక్రూట్ చేయాల్సి ఉంటుంది. కాబట్టి ప్రాక్టికల్ గా సాధ్యం కాదు. కాబట్టి పోస్ట్ పోల్ లేదా ప్రీ పోల్ మాత్రమే శాస్త్రీయమైనవి. ఎగ్జిట్ పోల్ అంత ఈజీ కాదని చెప్పినటువంటి వ్యక్తిని నేనే. అయితే ఇది పోస్ట్ పోల్ మేడం. పోలింగ్ మే 13వ తేదీ పూర్తయిన తర్వాత మే 15 నుండి మేము పోస్ట్ పోల్ స్టార్ట్ చేసాం. రాష్ట్రంలో ఉన్నటువంటి 175 నియోజకవర్గాల్లో నియోజకవర్గానికి 500 శాంపిల్స్ తీసుకోవడం 600 శాంపిల్ తీసుకుంటాం. అంటే క్వాలిటేటివ్ శాంపిల్స్ ఒక 500 ఉంటాయి. ఒక 500 శాంపిల్స్ తీసుకుంటూ సుమారుగా 1,00,000కు పైబడినటువంటి శాంపిల్స్ ఈ 18 రోజుల్లో సేకరించడం జరిగింది. సేకరించి అందులో ఒక 90,000 శాంపిల్స్ కు లెక్కగట్టి ఈ రోజు మీరు చూసినటువంటి ఈ ప్రిడిక్షన్ ఇవ్వడం జరిగింది అనమాట. కాబట్టి పోస్ట్ పోల్ అనేటువంటిది ఉన్నంతలో శాస్త్రీయమైనది. అయితే దీంట్లో మెజారిటీలు అవన్నీ రావు కానీ మేడం, దీంట్లో ఖచ్చితంగా విండ్ యొక్క వేవ్ ఎలా ఉంది, వైసీపీకి అనుకూలంగా ఉందా, టీడీపీకి అనుకూలంగా ఉందా అనేటువంటిది మాత్రం స్పష్టంగా అర్థమైంది. సో కాబట్టి మేము 175 నియోజకవర్గాల్లో కూడా ఏ నియోజకవర్గంలో ఎవరు గెలుస్తున్నారు అనే దాన్ని దృష్టి పెట్టాం. సో ఆ మేరకే ఈ రోజు మీ ముందు ఫలితాలు పెట్టాం. బట్ ఫలితాలు పెట్టేశారు, ఏ నియోజకవర్గంలో ఎవరు గెలుస్తున్నారు అనే డేటా మీ దగ్గర ఉంది. బట్ మీరు ఎందుకు ఓవరాల్ ఫిగర్ ఇచ్చారు, పర్సెంటేజ్ ఇచ్చారు, బట్ నియోజకవర్గాల వారిగా డేటా ఇవ్వలేకపోయారు? ఎందుకు రిలీజ్ చేయలేదు? నేను నియోజకవర్గాల్లో ముఖ్యమైన నియోజకవర్గాలని చెప్పాను కదా. అంటే 175 నియోజకవర్గాలు చెప్పాలంటే సమయం కూడా సరిపోదు. అది ప్రాక్టికల్ కూడా ఇంపాసిబుల్. ఆ విధంగా చెప్పడం కూడా కరెక్ట్ కాదు. ఇప్పుడు ముఖ్యమైనటువంటి ఇప్పుడు మీరు కూడా మీడియా వాళ్ళు కూడా ఎవరు గెలిపోవడం గురించి మాట్లాడితే ప్రేక్షకులు చూస్తారు, వాళ్ళ గురించే కదా. అందుకని 25 మంది మంత్రుల గురించి చెప్పాను. 25 మంది స్పష్టంగా నేను చెప్పడం జరిగింది. అలాగే తెలుగుదేశం పార్టీ, జనసేన, భారతీయ జనతా పార్టీలో ఉన్నటువంటి ముఖ్యుల గురించి కూడా నేను చెప్పడం జరిగింది. వాళ్ళు ఆల్మోస్ట్ 50 నియోజకవర్గాల గురించి చెప్పాను. ఆ తర్వాత వీళ్ళు అడిగితే ఇంకో 25 నియోజకవర్గాల గురించి చెప్పాను. 75 నియోజకవర్గాల గురించి నేరుగా లైవ్ లో చెప్పడం జరిగింది. గన్నవరానికి సంబంధించి వల్లభనేని వంశీ గెలుస్తారు, చాలా టఫ్ గా ఉన్న ఆయనే బయటపడతారని చెప్పారు. ఆ నియోజకవర్గము చాలా సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ అయింది. ఖచ్చితంగా ఓడిపోతారు అని చెప్తున్న వాళ్ళ సంఖ్య ఇరు పార్టీలో ఉంది, ప్రజలు కాదు ఇరు పార్టీలో ఉంది. అలాంటి చోట ఏ ధైర్యంతో, ఏ ధీమాతో మస్తాన్ వంశీ గారే గెలుస్తారు అని చెప్పారు? మేడం, మా ధైర్యం, మా డేటా, మా విశ్వాసం, మా మెకానిజం పట్ల మాకు విశ్వాసం ఉన్న నాళ్ళు, మా డేటానే మా ధైర్యం అయిన నాళ్ళు మాకు ఇబ్బంది ఏముండదు. ఇప్పుడు వంశీ గారు అక్కడ స్థానికంగా ఎలక్షన్ చాలా బాగా చేసుకున్నాడు. అయితే ఎలక్షన్ చేసుకున్నాడు కాబట్టి గెలుస్తున్నాడని కాదు. అతను ఎలక్షన్ కంటే కూడా చాలా ముందు 2 సార్లు ప్రీపోల్ చేస్తే కూడా అక్కడ ఆయన లీడ్ లో కనబడ్డాడు. ఈసారి ఖచ్చితంగా ఈ 3 పార్టీలు గెలిస్తే ఇబ్బంది ఉంటది అన్న సంగతి ఆయన తెలుసుకొని చాలా జాగ్రత్తగా పోల్ మేనేజ్మెంట్ కానివ్వండి, ఎలక్షన్ హీరింగ్ కానివ్వండి, బూత్ మేనేజ్మెంట్ కానివ్వండి, అవన్నీ చాలా చక్కగా చేసుకోగలిగాడు. కాబట్టి ఈ రోజు ఆ ఫలితం రాబోతా ఉంది. సో అందుకని ఇంత ధైర్యంగా కూడా నేను చెప్పగలిగాను. పక్కనున్న గుడివాడకి సంబంధించి ప్రస్తావించలేదు ప్రెస్ మీట్ లో, ఎలా ఉంది అక్కడ ట్రెండ్? అంటే గుడివాడని ఎందుకు ప్రస్తావించలేదు అనేది, గుడివాడ ఖచ్చితంగా టైట్ కాన్స్టిట్యున్సీ. గుడివాడలో నాని గారిని, గన్నవరంలో వంశీ గారిని ఓడించడానికి అనేక మంది ఆ 2 నియోజకవర్గాల్లో మోహరించారు. మామూలుగా మోహరించలా, వేరే దేశాల నుండి కూడా వచ్చి మోహరించారు. కాబట్టి ఇది కొద్దిగా టైట్ కాన్స్టిట్యున్సీ. అందుకని దాని గురించి నేను పెద్ద ప్రస్తావించలేదు. చాలా టఫ్ గా ఉంది. స్టిల్ ఖచ్చితంగా ఎవరికి ఉందంటారు? చూడాలి ఏమొద్దనేది. మీరు చేశారు కదా పోస్ట్ పోల్ చెప్పడానికి. కొంత తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా ఉండే అవకాశం ఉంది.